చూడండి, మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24 వచ్చి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు చెప్తున్న మాట ఏమంటున్నారంటే, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఏదైతే అడుగుచున్నారో అడుగు ప్రతిదీ పొందుకుని ఉన్నామని మీరు ఏం చేయాలి? నమ్మాలి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, అసలు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? ఆలకిస్తాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ప్రార్థన అంటే ఏంటంటే మనము దేవుడితో మాట్లాడటం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని విషయాలు మనము వాక్యంలో ధ్యానించినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తాయి. దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. అయితే ఇక్కడ మనం చదువుకున్న మాటల్లో చూసినట్లయితే, మీరు ప్రార్థన చేయనప్పుడు అడుగు ప్రతి వాటిని మీరు ఏం చేయాలంటే పొందుకున్నామని నమ్మాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రతిరోజు పొద్దుట లెగిసినట్టే ప్రార్థన చేస్తారు. బాగుంటది. ఆ దేవుడు, ప్రభా నీ మంచి ఆహారం ఇచ్చావు, నీకు వందనాలు అయినా, నీవు నాకు సహాయం చేసావు, వందనాలు అని అనేక విధములుగా ప్రార్థన చేస్తారు. కానీ వాళ్ళు ఏం చేయాలంటే నమ్మరు. అమ్మ ఏం చేయరు? నమ్మరు. పొద్దుట నేను బయలుదేరేసరికి విపరీతమైన గాలి, విపరీతమైన వర్షం. కరెక్ట్ గా 10 గంటలకు బయలుదేరు. కరెక్ట్ గా ఇంకా ముందే ఉండి చర్చలో 8:30కి ఆరాధన ప్రారంభించాం. పాటలు అయిపోయినాయి, ప్రార్థనలు అయిపోయినాయి, ఆరాధనకి అందరూ నిలబడ్డారు. భయంకరమైన గాలి, భయంకరమైన వర్షం. ఎంత భయంకరంగా వచ్చిందంటే ఉండి ఆ రోడ్లు మొత్తం చెట్లన్నీ ఎక్కడికక్కడ పడిపోయి. మేము బయలుదేరే ముందు మరి యక్షమంది గుర్తుందో లేదో, బయలుదేరే ముందే మేము కారులో ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా మేము వెళ్తున్నాం తండ్రి, గాలి ఉండకూడదు, వర్షము ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఇంకొక డౌట్ ఏంటంటే, ఏదైనా వర్షం వచ్చినా ఇలా ఏదైనా వచ్చినా మన సంఘస్థులు ఎవరు కూడా రాదు. అదో భయం. ప్రభువా అందరూ రావాలని ప్రార్థన చేసుకున్నాం. ఆశ్చర్యకరంగా మేము 10ంటికి బయలుదేరాం. ఈ లోపు మా చిన్న ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నేను ఉండి వచ్చాను, ఎక్కడ ఉండిలో ఉన్నానో కారులో వచ్చేదాను. సరే కదా అని వెళ్తే మా చిన్నగాడికి గంట టైం పట్టింది. ఏదో 10 నుండి అక్కడికి వచ్చాడు. గంట 10 నుంచి 11 దాకా ఉండి సెంటర్లోనే ఉన్నాం. అప్పుడు 11ంటికి బయలుదేరి అప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. సరే ఇలా దయసాయి గారు ఫోన్ చేశాడు, ఇంటికి వెళ్ళండి వస్తారన్నారు. ఏదేమైనప్పటికీ వచ్చి మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. మా ఆశ ఏంటంటే ఏ పరిస్థితి అయినా కూడా ఒక్కరోజు కూడా ఆరాధన. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మా చిన్నతనంలో ఉండి చర్చిలో అప్పట్లో ఒక 20-25 సంవత్సరాల క్రితం మట్టి రోడ్లు ఇల్లు కూడా తక్కువ. మా అమ్మగారు ఎప్పుడు అనేవారు, మేము ఈ ఊరు వచ్చి ఇక్కడికి వచ్చి ఎన్ని కష్టాలు పడ్డామో మీకు ఏం తెలుసు. ఇంత లోతు మట్టిలో వచ్చిన సంఘస్థులు కాళ్ళు కడుక్కోవడానికి నేను కాలంకి వెళ్ళి లేక చెరువు దగ్గరికి వెళ్ళి ఏం తెచ్చేదాన్ని అంటే నీళ్లు తెచ్చేదాన్ని. నేను తెస్తాము, వాళ్ళు కడుక్కుంటాము. వచ్చిన వాళ్ళందరికీ అలాగ అటువంటి పరిస్థితుల్లో అంత లోతైనా కూడా చాలా ఆసక్తిగా మందిరానికి వచ్చేవారు. అటువంటి పరిస్థితుల్లో మేము చాలా కష్టపడ్డామని చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇటు బాగానే వచ్చేసాం. ఇటు దొరక గారికి ఫోన్ చేశాను, ఎలా ఇటు నీళ్ళు ఉన్నాయంటే ఆవిడేమో ఆ రోడ్డు అనుకున్నారా. కరెక్ట్ గా మీరు దిగి ఇటు వచ్చేసరికి ఆవిడ అక్కడ ఉన్నారా చెప్పరా. ఆవిడ ఆ నీటిలో నడుచుకుని వస్తుంటే నాకు అప్పుడు విషయాలు గుర్తొచ్చింది. ఇప్పుడు నీళ్ళే ఎలా ఉన్నాయంటే అప్పుడు మట్టి ఎలా ఉంటుందో. ఏదైనా దేవుడి సన్నిధికి రావాలన్న ఆసక్తి దేవుడు పని. దేవుడి మీద భయం ఉంటేనే మన మందిరానికి రాగలుగుతాం. లేదు ఏముందిలే ఈ వారము బతికించేద్దామంటే ఏముంది, నేను బతికించేస్తుంటే ఎవరు రారులే, వర్షంగా ఉంది కదా, కరెంట్ ఉండదు అని నేను బతికిస్తే అవుతుందా? అవును. అక్కడ ఆరాధన చూసుకుని ఇక్కడ ఆరాధనకి ఏమో దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా రాబో దినాల్లో ఎక్కడ వేస్తే మళ్ళీ అక్కడ కూడా వెళ్ళాలి. మరి ఆశ ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆశ గల ప్రాణాన్ని పరుస్తాడు. ప్రారంభంగా ప్రార్థన చేస్తాం. భయంకరమైన గాలి, కారులో అనుకుంటాం కానీ కారులో రావాలన్నా కూడా వర్షం వస్తే మొత్తం అద్దాలన్నీ కమ్మేస్తాయి, ఏది సరిగ్గా కనపడదు. మేము బయలుదేరేసరికి అలాగే. కానీ ప్రార్థన బట్టి దేవుడు ఏం చేశాడంటే పరిస్థితులు మార్చాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయడమే కానీ నేను నమ్మను. ఏమది గాలి ఆగిపోతాయి, వర్షము ఆగిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఎప్పుడు కూడా ఏ విషయం కొరకు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా
దేవుడు మన ప్రార్థన ఆలకించాడు అని మనము నమ్మి ఏదైతే మనం అడిగామో అది పొందుకున్నామని నమ్మాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మన